మెగా 9 టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉండే విలువే వేరు. సినిమా టైటిల్స్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతి దానిలో ఏదో ఒక మ్యాజిక్ వెతుకుతూనే ఉంటారు మన ఫ్యాన్స్. కానీ ఇప్పుడు నెట్టింట ఒక కొత్త చర్చ జోరుగా సాగుతోంది. అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా ఇస్తున్న మ్యాసివ్ బస్ చూసిన తరువాత టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అర్థమైపోయింది. పెళ్లి తర్వాత లైఫ్ లోకి అడుగు పెట్టిన మన స్టార్స్ అందరూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఫ్లాపులతో ఇబ్బంది పడిన వాళ్ళు సైతం ఒక కొత్త ఫేజ్ లోకి అడుగు పెట్టగానే కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకుని ఉంటున్నారు. అసలు ఈ సెంటిమెంట్ ఎలా మొదలైంది? పెళ్లైన తర్వాత బ్లాక్ బస్టర్ కంబ్యాక్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు? వారు కొట్టిన హిట్స్ ఏంటి? లెట్స్ వాచ్. ఈ కంబ్యాక్ స్టోరీస్ లో మొదటిగా అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుకుందాం. అఖిల్ అక్కినేని జూన్ 6, 2025న జైనాబ్ రవ్జ్దీన్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తరువాత విడుదలైన చిత్రం లెనిన్. ఈ సినిమా జూలై 10న రిలీజ్ అయింది. మరి అఖిల్ కెరియర్ ప్రారంభం నుండి చూస్తే మొదట కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదన్నది వాస్తవం. అఖిల్, హెలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అభిమానులు, సినీ వర్గాలు అఖిల్ నుండి ఒక్క భారీ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వచ్చిన లెనిన్ సినిమా అఖిల్ కు పవర్ఫుల్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా అఖిల్ కు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాతో అఖిల్ అక్కినేని నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. పెళ్లి సెంటిమెంటే ఇందుకు కారణమనే చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే శామ్ కు రాజ్ నిడుమూరుతో డిసెంబర్ 1, 2025న పెళ్లి జరిగింది. ఈ పెళ్లి తరువాత ఆమె నటించిన మొదటి సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లనే కాదు, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సమంత, రాజ్ నిడుమూరు, హిమాంగ్ రెడ్డి దువ్వూర్ల నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి రాజ్ నిడుమూరు కథ అందించడం విశేషం. టాలీవుడ్ లో ఒక మహిళా ప్రధాన చిత్రం 100 కోట్లు వసూలు చేయడం ఇదే మొదటిసారి. సాధారణంగా టాలీవుడ్ లో పెళ్లి తరువాత హీరోయిన్ల కెరియర్ నెమ్మదిస్తుంది అని ఒక అపోహ ఉంది. కానీ సమంత ఈ అపోహను బద్దలు కొట్టింది. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసి ఆమె కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. నిజంగా ఇది ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఈ విజయం సమంతకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఒక సరికొత్త వర్గాన్ని చూపించింది. ఈ విజయంతో సమంత మళ్ళీ టాప్ లీడ్ లోకి చేరుకుంది. ఇది నిజంగా ఆమె కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇక నాగ చైతన్య ఆగస్ట్ 8, 2024న శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తరువాత డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత విడుదలైన మొదటి సినిమా తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025న విడుదలైంది. అయితే ఈ చిత్రం శ్రీకాకుళం మత్స్యకారుల వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కింది. 2018లో పాకిస్తాన్ బలగాలు అంతర్జాతీయ జలాల్లో భారతీయ మత్స్యకారులను బంధించిన యథార్థ ఘటనను ఈ సినిమా చూపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవిల నటనకు వారి కెమిస్ట్రీ మంచి మార్కులు పడ్డాయి. బాక్స్ ఆఫీస్ వద్ద తండేల్ అంచనాలను మించి రాణించింది. కేవలం 9 రోజుల్లో ఈ చిత్రం దేశీయంగా 53,95,00,000 రూపాయల నికర వసూళ్లను సాధించింది. ఈ విజయం చైతన్య కెరియర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తండేల్ విజయంతో నాగ చైతన్య కెరియర్ టర్న్ అయింది. ఇక కిరణ్ అబ్బవరం కెరియర్ కూడా ఆసక్తికరంగా మారింది. తన కెరియర్ లో కొన్ని కష్టమైన దశలు ఎదురయ్యాయి. ఇక అంతే, అతని పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. సరిగా అదే కష్టకాలంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? కా అనే అద్భుతమైన సినిమాతో వచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రేక్షకుల మన్నలను పొందడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు కూడా రాబట్టాడు. తన స్క్రీన్ సెలెక్షన్ లో వచ్చిన మార్పు, లైఫ్ లో వచ్చిన స్టెబిలిటీ ఈ కంబ్యాక్ కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో పెళ్లి చేసుకున్నారు. తెలుగు కొడుగు సాంప్రదాయ పద్ధతిలో 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. అభిమానులు వీరి వివాహాన్ని విరోష్ వెడ్డింగ్ అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. ఇక పెళ్లి తర్వాత విజయ్, రష్మిక చేస్తున్న మూవీ రణబాలి. ఇది 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నాటి భారతదేశంలో జరిగే చారిత్రక యాక్షన్ డ్రామా. ఈ చిత్రం
సెప్టెంబర్ 11, 2026న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. రణబాలి చిత్రం విజయ్ దేవరకొండకు చాలా కీలకం. లైగర్, ఖుషి వంటి వరుస పరాజయాల తరువాత విజయ్ కెరియర్ కు ఈ సినిమా విజయం అత్యవసరం. పెళ్లి తరువాత విడుదలవుతున్న ఈ సినిమా కావడంతో రణబాలిపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో రణబాలి చిత్రం విజయ్ కెరియర్ కు ఎలాంటి మలుపునిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. చారిత్రక నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు, విజయ్ రష్మికల కెమిస్ట్రీ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే అఖిల్, సమంత, నాగ చైతన్య, కిరణ్ అబ్బవరం ఈ నలుగురు తారలు తమ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన తరువాత వృత్తి జీవితంలోనూ అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇది టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. ఇక ఆ నెక్స్ట్ రేస్ లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమా లేక వివాహం తర్వాత వచ్చిన ఆత్మవిశ్వాసమా? ఏదేమైనా కారణం కావచ్చు. ఈ విజయాలు మాత్రం వారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు.